ఓం నమ శివాయ. ఆడపిల్ల పుట్టిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లారముద్దుగా లక్ష్మీదేవి పుట్టిందని చాలా సంబరపడతామండి. అలాగే ఆడపిల్లలకి మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పాలండి. ఇంట్లో ఇల్లు ఊడవడం, బట్టలు మడతటం, గిన్నెలు తోమడం, కూరగాయలు కట్ చేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తే పిల్లలకి కూడా మంచిది, మనకి మంచిదండి. రేపు ఒక్కసారిగా పెళ్ళయ్యి అత్తవారింటికెళ్తే అక్కడ ఏ పని చేయకపోయినా అనేది తల్లిదండ్రులకేనండి. మీ అమ్మా నాన్న నీకేం పని నేర్పలేదా? ఇలాగే వచ్చా, ఇదే వచ్చా, ఇంకా వాళ్ళతో అన్ని మాటలు అనిపించుకోవాలండి. అదే ఇంట్లో పిల్లలకి కొంచెం ఏజ్ అయ్యాక చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు చేస్తారండి. వాళ్ళకి అలవాటు అవుతుందండి. అలాగే పిల్లలు ఒక వస్తువు అడిగారనుకోండి, అడిగిన వెంటనే ఇవ్వకూడదండి. వాళ్ళకి డబ్బులు వాల్యూ తెలీదు. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఆ డబ్బులు ఎలా వస్తున్నాయో వాళ్ళకి తెలియాలండి. ఏదైనా సరే ఒక సమయం వచ్చినప్పుడు మాత్రమే కొనండి. పిల్లలకి ప్రతిరోజు ప్రతి వస్తువు కొనకూడదండి. మనం ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి వాల్యూ కూడా పిల్లలకి తెలియాలండి. మా నాన్న ఇంత కష్టపడుతున్నారు, మా అమ్మ ఇంత కష్టపడుతున్నారని అలా పెంచిన రోజే పిల్లలు చాలా బాగుంటారండి. రేపు ఆ పెళ్లి చేసి అత్తారింటికెళ్ళినా వాళ్ళకి వాల్యూస్ తెలుస్తుందండి. అలాగే పిల్లలకి మనం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టండి. పిల్లలు ఏడుస్తున్నారు కదా అనుకుంటే వాళ్ళకి వాల్యూ తెలీదు. అలాగే మనం కొన్నందుకు మనకి వాల్యూ ఇవ్వరు. మా అమ్మ కొనిస్తారులే ఏడిస్తే, మా నాన్న కొనిస్తారులే అని అనిపిస్తుందండి. ఆ వస్తువు ఉంటే బాగుండే అనేటప్పుడు కొంటే వాళ్ళకి వాల్యూ తెలుస్తుందండి. చిన్నప్పుడు చాలా బొమ్మలు కొనేస్తాం పిల్లలు ఏడుస్తారని. వాళ్ళు ఆడేస్తారు, ఇరగ్గొట్టి పడేస్తారు. అదే వాళ్ళు పెద్దయ్యి ఆ బొమ్మ ఉంటే బాగుండే మా ఇంట్లో, మా నాన్న మా అమ్మ కొంటే బాగుండని కొన్నప్పుడు వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం అండి. వాళ్ళకి వాల్యూస్ కూడా తెలుస్తాయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.